నగరంలో కొందరు గాలికి తిరిగే వ్యక్తులు కూడా వీఐపీలమని ఫోజులు కొడుతున్నారు. పవర్ కోసం, హోదా కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అసలు ఆ తెల్లటి ఫార్చునర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ సైరన్ మోత వెనుక ఉన్న అక్రమ భాగోతం ఏంటి? పోలీసులనే బెదిరించి ఫేక్ ఐడి కార్డులతో బురిడి కొట్టించాలని చూసిన ఆ బడా మోసగాడి కథ ఏంటి? హైదరాబాద్ నడిబొద్దున గోషామహల్ పరిధిలో జరిగినటువంటి ఈ హైడ్రామా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నిబంధనలను బేఖతారు చేస్తూ చట్టం ముసుగులో చెలరేగిపోతున్న ఆ అక్రమార్కుల బండారాన్ని ఇప్పుడు బయట పెడుతున్నాం. హైదరాబాద్ మహానగరంలో రద్దీగా ఉండే గోషామహల్ ప్రాంతం అది. ఏప్రిల్ 28వ తేదీన ఉదయం సుమారు 11:30 గంటల సమయం. ట్రాఫిక్ పోలీసులు ఎప్పట్లాగే తమ డ్యూటీలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక తెల్లటి ఫార్చునర్ వాహనం సైరన్ మోగిస్తూ అతివేగంగా దూసుకొచ్చింది. ఆ సైరన్ వినగానే ఏదో పెద్ద కాన్వాయ్ వస్తోందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడే ఉన్న ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రకు ఆ వాహనంపై అనుమానం కలిగింది. వెంటనే తన సిబ్బందితో కలిసి ఆ కారును అడ్డుకున్నారు. కారు ఆగడమే ఆలస్యం. లోపల ఉన్న వ్యక్తి పోలీసులపై చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. తానెవరో తెలుసా అంటూ అధికారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ప్రైవేటు వాహనంపై అనధికారికంగా సైరన్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయాందోళనకు గురిచేయడం ఆ వాహనదారుడికి అలవాటుగా మారింది. గిరీష్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి తన డ్రైవర్ హనుమారెడ్డితో కలిసి చేస్తున్నటువంటి ఈ హంగామా వెనుక ఒక పెద్ద స్కామ్ ఉందని పోలీసులు గుర్తించారు. పోలీసులు నిలదీయడంతో గిరీష్ కుమార్ అగర్వాల్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తాను ఒక పెద్ద ఆఫీసర్లా నటించడమే కాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కు చెందిన ఒక ఐడి కార్డును పోలీసులకు చూపించాడు. అయితే ఆ కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు అది నకిలీదని అర్థమైపోయింది. కేవలం ఆ కార్డు మాత్రమే కాదు, కారుపై ఉన్న వీఐపీ స్టిక్కర్లు కూడా పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. గతంలో ఈ కారు ఆగడాల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అయ్యాయి. పక్కా ప్లాన్ ప్రకారం ఈ అక్రమార్కులను పట్టుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితతో పాటు మోటార్ వాహనాల చట్టంలోని వివిధ కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తుంగలో తొక్కి వేరొకరిలా నటిస్తూ సామాన్య ప్రజలను బెదిరించడం ఎంతటి నేరమో పోలీసులు ఈ కేసు ద్వారా నిరూపించారు. ప్రస్తుతం ఆ ఫార్చునర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఇక లా అండ్ ఆర్డర్ పోలీసులు గిరీష్ కుమార్ అగర్వాల్, డ్రైవర్ హనుమారెడ్డిలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వేగవంతం చేశారు. చూసారుగా, పవర్ కోసం అడ్డదారులు తొక్కితే చివరకు ఇలాగే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. వీఐపీ స్టిక్కర్లు, సైరన్లు పెట్టుకుంటే తాము చట్టానికి అతీతులమని అనుకోవడం అజ్ఞానమే అవుతుంది. ఇలాంటి మోసగాళ్ళు నకిలీ ఐడి కార్డులతో సమాజంలో తిరుగుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులు ఎంతటి వారినైనా వదిలిపెట్టరని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. ఇలాంటి అక్రమార్కులపై మీకు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.